నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మనకి ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్, అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత సంక్రాంతి వస్తూ ఉంది. అయితే ఈ ఫెస్టివల్స్ ఊపు ఎప్పుడైతే ఉంటుందో, ముఖ్యంగా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఇదే టైంలోని డ్రగ్స్‌కి సంబంధించిన కేసులన్నీ గూడా బయటకొస్తూ ఉంటాయి. ఈ టైంలోనే హడావిడి చేస్తూ ఉంటారు. తర్వాత మరలా అసలు ఈ పట్టుకున్న డ్రగ్స్ గానియండి, పట్టుకున్న నిందితులు గానియండి, వీళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోతూ ఉన్నారు? నిజంగానే శిక్షలు పడుతూ ఉన్నాయా? అని జెప్పేసి దీనికి సంబంధించి బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే గత ప్రభుత్వం ఉండేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడు పేర్లు మెన్షన్ చేస్తూ, ఆ అధినేతల పేర్లు మెన్షన్ చేస్తూ గూడా ఆయన మాట్లాడడం జరిగింది, కొన్ని కీలక వ్యాఖ్యలు. సో మీరేమంటారు సార్? అంటే డ్రగ్స్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? కుదిపేస్తోంది అని అనుకుంటున్నాము. మరి నిందితులు ఎక్కడికెళ్తున్నారు? కేసులన్నీ ఏమవుతున్నాయి? ఇంకా ఎంత తీవ్రం చేయాల్సిన అవసరం ఉంది అధికారులు దీని మీద? ఇది డ్రగ్స్ కేసు విషయంలో ఆ బండి సంజయ్ చెప్పినట్టు ఏదో పండగ పబ్బం వస్తే అది బయటకు వస్తుంది, తర్వాత సద్దుమణిగిపోతుంది అన్నమాట. దీని వెనక ఎవరున్నారు అన్నది $1000 ప్రశ్న. అందరూ ఉన్నారు, అందరికీ కావాలి, ఎవరికి అవసరం లేదు. ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది అన్నమాట. అప్పుడు అకుల్ సబర్వాల్ అని చెప్పేసి ఆయన చాలా తీవ్రంగా పరిశోధన పనిచేశారు. నిందితులు కూడా వాళ్ళ తాలూకు కీలకమైన ఆధారాలు, వీడియో ఫుటేజీ అన్నీ అందించారు. అన్నీ ఎవరికి అందించారు? అప్పటి సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్కి అందించారు. మరి ఆ కీలకమైన ఆధారాలు, వీడియో ఫుటేజీ ఏమైందో వాళ్ళకే తెలియాలి. కొంతమంది డ్రగ్స్ నిందితులు దీనికి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం ఉంది అని కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత వాళ్ళు చేసిన ఆరోపణలు ఏవయ్యాయో, ఆ కేసు ఏమైందో, ఎంతవరకు వచ్చిందో ఎవరికి తెలీదు. ఈలోగా బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. మరి ఆ కేసు తాలూకు పునరుద్ధరణ కానీ, దాన్ని తిరగదోడడం కానీ జరగలేదు అన్నమాట. అందుకని సంజయ్కి ఇదొక అస్త్రం కదా. ఇలాగే విశృంఖలంగా స్ప్రెడ్ అయ్యి యువతను పాడు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అని అన్నారు. బహుశా అంటే ఈ డ్రగ్స్ కేసు కంటే ఇంకా ప్రమాదకరమైన కేసులు చాలా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి తన పనుల్లో, తన వ్యూహ రచనల్లో, ఆ కార్యాచరణలో బిజీగా ఉన్నాడేమో, మరి డ్రగ్స్ విషయం మర్చిపోయాడేమో తెలియదు. కానీ ఏదేమైనప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి యువతని చెడుత్రవ పట్టించేటువంటి డ్రగ్స్ విషయంలో డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఒక కొలిక్కి రావాలి, నిందితుడికి శిక్ష వేయాలి. ఇప్పుడు వాళ్ళు ఈ డ్రగ్స్ దందా చేయకుండా ఉండాలంటే ముందు చేసినటువంటి వాళ్ళకి పడిన శిక్షను బట్టి వీళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా, వాళ్ళకు శిక్షలు వేయకుండా, వాళ్ళని నిందితులుగా ప్రూవ్ చేయకుండా ఉంటే మిగతా వాళ్ళు యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తారు. ఇందులో డబ్బులతో ముడిపడిన విషయం కదా. కనుక ఈజియెస్ట్ మనీ మేకింగ్ ఏదంటే ఈ డ్రగ్స్. వేలల్లో, లక్షల్లో ఉంటుంది కనుక అది మానుకోరు. అది ఎప్పుడు మానుకుంటారంటే దీనికంటే ప్రాణం తీపి కదా, దీనికంటే ప్రాణం విలువైంది కదా, ఆ ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి భయాన్ని ప్రభుత్వం కలిగించినట్టయితే ఈ డ్రగ్స్ దందాన్ని కొంతవరకు ఆఫ్ చేయొచ్చు. మరి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇన్ని మాటలు చెప్తాడు. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్లో దొరికినా, మీ గవర్నమెంట్లో దొరికినా, వాళ్ళ గవర్నమెంట్లో ఆ ఎలిగేషన్ లేవనెత్తినా, మీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా ప్రక్షాళనం చేయవలసిన బాధ్యత మీకు ఉంది కదా అని రేవంత్ రెడ్డి సూటిగా అడుగుతున్నాడు. ఒకటి,
బీజేపీ పార్టీ తరఫున ఒక అస్త్రాన్ని సంధించాడు. హ్మ్. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డిని ఇరుకున పడేటువంటి ప్రశ్న వేశాడు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడు. సార్ అలాగే దీనిలో అంటే నార్మల్ సాధారణ వ్యక్తుల కన్నా ఎక్కువగా సెలబ్రిటీస్ నుంచే ఎక్కువ ఈ సరఫరా అనేది గాని, వాడకం గాని జరుగుతుంది అనేది మనం తరచూ చూస్తూ ఉన్నాము. అనేక మంది పట్టుబడుతూ ఉన్న దాఖలాలు గూడా ఉన్నాయి. మరి దీనిలోనే నటి రకుల్ ప్రీతి సింగ్‌కి సంబంధించి వాళ్ళ తమ్ముడు ఆయన గూడా గత ఏడాది ఇలాంటి సెలబ్రేషన్స్ టైమ్‌లోనే పట్టుబడ్డారు. ఆయన పరారీ అయ్యాడు. మళ్ళా ఇప్పుడు గూడా మరలా పట్టుబడ్డాడు అనంటే మీరన్నట్టుగా నిజంగానే మరి అప్పుడు పట్టుబడి పరారీ అయ్యి, మళ్ళా ఇప్పుడు పట్టుబడి పరారీ అవ్వడం అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చంటారు? పరాయి అంటే ఇక్కడ ఈ డ్రగ్స్ ఎవరు వాడతారు? మీరు చెప్పినట్టుగా సెలబ్రిటీస్ వాడతారు. ఏ హ్మ్. సెలబ్రిటీస్ వాడతారు? అది లక్షల్లోనూ, కోట్లలోనూ పూర్తిగా లావాదేవీలు ఉన్నటువంటి సెలబ్రిటీస్. ఇందులో ఎవరున్నారు? కేటీఆర్ ఉన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ ఉన్నాడు. మరి కేటీఆర్, రకుల్ ప్రీత్ సింగ్‌కి ఏదో ఆత్మీయుడనే మాటలు మనం వింటున్నాం. ఎంతవరకు నిజం అన్నది మనకు తెలీదు గానీ, ఓవరాల్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌తో ఒక మంచి సంబంధ బాంధవ్యాలే ఈయనకున్నాయి. మరి రకుల్ ప్రీత్ సింగ్ తాలూకు తమ్ముడు ఈ కేసులో ఇరుక్కుంటే తప్పించారంటే ఎవరు తప్పిస్తారు? వాళ్ళ మీద ఎవరికైతే ప్రేమాభిమానాలు ఉన్నాయో వాళ్ళే తప్పిస్తారన్నమాట. ఇలాగా రాజకీయ జోక్యం ఎప్పుడైతే ఉందో ఏ నేరస్తుడు కూడా అంత తేలిగ్గా దొరకడం. మనం చూస్తున్నాం. రాజకీయ ప్రమేయం లేకుండా మనం ఒకళ్ళకి అప్పజెప్పాం అనుకోండి ఒక పనిని, వారు చేసుకుంటూ పోతుంటారు. ఇదిగో నిందితులు, ఇదిగో కీలకమైన ఆధారాలు. అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాటిని కాస్త పక్కన పెట్టమయ్యా కొన్నాళ్ళ పాటు దీన్ని అలా నీరు గార్చేసే ప్రయత్నం చేద్దాం అని ఏదో చెప్తారు. మరి వాళ్ళకంటే పెద్దవాళ్ళు చేసినప్పుడు వీళ్ళు వినాలి కదా! హ్మ్. ఎంత మంచి పరిశోధకుడైనా, ఎంత మంచి పోలీస్ ఆఫీసర్ అయినా ఇప్పుడు అగర్వాల్‌ని ఎందుకు మార్పించినట్టు? హ్మ్. ఆయన బానే పనిచేస్తున్నాడు కదా! అని ప్రశ్నలు వస్తుంటాయన్నమాట. మరి ఎవరు ఏ రాజకీయ నాయకుడికి అనుకూలంగా ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్‌ని, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ని ఉంచుతారు. అనుకూలంగా లేకపోతే వాళ్ళు మార్చేస్తారన్నమాట. హ్మ్. ప్రధానంగా ఈ డ్రగ్స్ కేసులో నేను గమనించిందేమిటంటే, ఇప్పుడు సిగరెట్టు ఉంది, అది ఇంజూరియస్ టు హెల్త్. అలాగే ఇంకా మందుంది ఇంజూరియస్ టు హెల్త్. అలాగే కొన్ని ఇంజూరియస్ టు హెల్త్ అనేది కేవలం పడికట్టు పదంగానే ఉంటుంది గానీ, దాని మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే, దీని పట్ల ఉన్నటువంటి వాడకందారులు పెరిగిపోయినారు. సామాన్యులు ఎవరు దీన్ని వాడరు. బాగా సెలబ్రిటీస్ వాడారంటే వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేరు. హ్మ్. ఒకే రోజున 18 మంది డ్రగ్స్ తీసుకున్నటువంటి క్యాండిడేట్‌లని మన టాలీవుడ్ నుంచే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఏమైందది? హ్మ్. శిక్షలు ఎవరికి పడ్డాయి? దాని తాలూకు మూలాలేమిటి? ఆ కీలకమైన ఆధారాలన్నీ ఆ సోమేష్ కుమార్‌కి ఇచ్చినట్టయితే, ఆ సోమేష్ కుమార్ ఏం చేశాడు? ప్రభుత్వం ఏమి చేసింది? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి మనకి. హ్మ్. ఈరోజు ఈ సంజయ్ కూడా బండి సంజయ్ కూడా ఏం చేశాడంటే ఒక అస్త్రంగా విడిచిపెట్టాడు గాని, దీన్ని సీరియస్‌గా తీసుకొని దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోమ్‌కి కదిలించగలడా? హ్మ్. పట్టుపట్టగలడా? దీని నిందితుల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి శిక్షించేంత వరకు పోరాటం చేయగలడా? వీళ్ళందరూ మాట్లాడినంత వరకే ప ఉపయోగపడతారు కానీ తర్వాత దీనికి దీన్ని ఇది తప్పకుండా ఎలాగైనా శాసించాలి. నిందితుడికి శిక్షించాలి. మరొకళ్ళు చేయకుండా ఉండాలి అనేటువంటి పట్టుదల ఎంతమందికి ఉంది? ఎంతమంది చేస్తున్నారు? అది హ్మ్. నా ప్రశ్న. అదే. గనక హ్మ్. ఇది ఉన్నవాళ్ళందరూ కూడా ఉపయోగిస్తున్నారు. లేని వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు. హ్మ్. దీంట్లో సెలబ్రిటీస్ కూడా చాలా అంటే ఒక లగ్జూరియస్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు సెలబ్రిటీస్ వాడుతున్నారు. ఈ హ్మ్. ప్రశ్నలకనే మిగిలిపోతున్నాయి గానీ, కార్యాచరణకి ఎంత మాత్రము కూడా ఉపయోగపడినటువంటి ప్రశ్నలు ఇవన్నీని. పత్రికలో వస్తుంది. 2 రోజులు చదువుతాం. డ్రగ్స్ అంటారు. పండగెళ్ళినంత వరకు ఈ ప్రస్తావన ఏదో వస్తుంది. తర్వాత మర్చిపోతారు. హ్మ్. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? మొత్తానికి ఈ గవర్నమెంట్‌లో అయినా కనీసం మీరన్నట్టుగాను కేసులు ఏవైతే గత గవర్నమెంట్‌లో పట్టుబడిన వాళ్ళు, అలాగే కేసులు అయిన వాళ్ళు, వీళ్ళందరికీ గూడా అట్‌లీస్ట్ ఇప్పుడైనా ఈ గవర్నమెంట్‌లో అయినా సరే శిక్ష పడితే నెక్స్ట్ మళ్ళా ఇది
కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. డ్రగ్స్ మూలాలనైతే ఖచ్చితంగా కదిలించి వాటిని పూర్తిగా పెకిలించాల్సిన అవసరం అయితే ఉంది అనేది వాదన. ఏమో రేవంత్ రెడ్డి జోష్‌గా ఉన్నాడు. మరి ఆయన ఆయన తాలూకా ఆ జోషు ఇందులో కూడా పనిచేసి నేరస్తుల్ని పట్టుకొని శిక్షించి భావి తరాల యువతకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఎవరైనప్పుడు కూడా. యువత పాడైపోతుంది. యువతే కదా దేశానికి మనకి వెన్నెముక. వాళ్ళు ఉంటేనే రేపు పొద్దున దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. కనుక వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. రైట్. అరే మొక్కల్ని చూసుకుంటున్నామండి. మొక్కలు ప్రాణంతో ఉన్నాయా? దాన్ని ప్రతిరోజు నీరు పోయాలి, రక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. హ్మ్. మొక్కల్ని సైతం మనం బ్రతికించుకుంటున్నామే. ఇవన్నీ ప్రాణాలు. హ్మ్. అంటే యువత ప్రాణాలన్నమాట. ఎంతమంది పోతున్నారు? లెక్కకి మించి పోతున్నారన్నమాట. హ్మ్. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఏదైనా, పార్టీ ఏదైనా ఒక పౌరుడిగా తన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని రేవంత్ రెడ్డి నిర్వహిస్తాడని మనం నమ్ముదాం. రైట్ సార్. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ.